దాత్రి ప్లాన్ ప్రకారం రమ్య ఒక స్టూడెంట్ లాగా బ్యాక్ ప్యాక్ వేసుకొని ఒక చోట నిలబడి ఉంటుంది. ఇంకా ఇద్దరు అమ్మాయిలు కావాలని రామస్వామిని మీనన్ ప్రెజర్ చేస్తూ ఉండటంతో రమ్యను చూసేసి ఇదే సరైన సమయం, ఇక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా లేవు అని రమ్యని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇదంతా దాత్రి కేదార్ మొత్తం గమనించుకుంటూ ఉంటారు. బాయ్స్ అంతా రెడీగా ఉన్నారా, వాళ్ళు వచ్చేశారు అని రాత్రి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అలా రమ్యని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటే వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. బాయ్, ఒకరిని కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నాం అని రామస్వామి చెప్పడంతో, రే మీరు కిడ్నాప్ చేసిన అమ్మాయి ఫోటో నాకు సెండ్ చేయండిరా అని మీనన్ అడగటంతో, ఇదిగోండి బాయ్ పంపించానని రామస్వామి చెప్తాడు. వెంటనే ఆ ఫోటోని చూసి, రే అది అమ్మాయి కాదురా, జేడీ టీం పోలీస్ రా అక్కడ ఉండేది అని మీనన్ కనిపెట్టేస్తాడు. ఏంటి బాయ్ మీరు చెప్తున్నది నిజమా, తిను పోలీసా, మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అని రామస్వామి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. రే 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 నేను చెప్తున్నది నిజమేరా, మీ వెనకాల ఒక కార్ ఫాలో అవుతూ ఉంటుంది చూసుకోండి అంటే జేడీకి తెలిసిపోయింది, జేడీ వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది, ముందు మీరు ఆ కార్ దగ్గరికి వెళ్ళండి, జేడీని ఆపండి, ఇక్కడికి నేనున్న లొకేషన్ తెలుసుకోవటం కోసమే జేడీ ఇదంతా ప్లాన్ చేస్తోంది అని మీనన్ చెప్పటంతో వెంటనే రామస్వామి వాళ్ళు వెనకాల ఫాలో అవుతున్న కార్ దగ్గరికి వచ్చి, ఏ జేడీ కార్ దిగు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆ కార్లో కిరణ్ ఉంటాడు. రే నువ్వేంటి ఇక్కడ, జేడీ ఎక్కడ్రా అని వీడియో కాల్లోనే మీనన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి మీనన్, నువ్వు జేడీ ముఖంలో షాక్ చూద్దాం అనుకొని నువ్వే షాక్ అవుతున్నావేంటి, ఈ పాటికి జేడీ మ్యామ్ అక్కడికి వచ్చేసి ఉంటుంది నీ లొకేషన్ దగ్గరికి అని కిరణ్ చెప్పటంతో, ఏంటి జేడీ ఇక్కడికి రావటం ఏంటి, ఇలా ఎలా సాధ్యం అని మీనన్ చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటాడు. రే 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 ఇది 100 కోట్ల డీల్ రా, ఇప్పుడు మొత్తం నాశనం అయిపోతుంది, జేడీ వచ్చేస్తుందంట అని మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ లోపలే జేడీ కేడీ మీనన్ లొకేషన్ బయటే వెయిట్ చేస్తూ లోపలికి వస్తూ ఉంటారు. మరి మీనన్ని ఎలా దెబ్బ కొడుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.